ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది, ఆ రోజు వాజ్పేయి గారు 2001లో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతా ఉంది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది. 1971 జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గలేదు. 25 ఏళ్లు ఆ రాష్ట్రంలో సీట్లన్నీ అడ్జస్ట్ చేశారు పాపులేషన్ ప్రకారం. కానీ ఈ రోజు మీరు చూస్తే అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ ఎక్స్టెండ్ చేయడానికి, పొడిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేశారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.